రాఖీట్ల పండుగ వచ్చిందంటే అక్కశేళ్ళళ్ళు ఎంత దూరం ఉన్నా అన్నదమ్ముల కాడికి వస్తారు, రాఖీలు కట్టిపోతారు. అగో అట్లనే మన ప్రధాని మోడీ సార్కు కూడా దేశంలో ఉన్న అమ్మలక్కలు అక్కశేళ్ళళ్ళు శితం మంది రాఖీలు కడతారు. అయితే అందరు కట్టిన రాఖీలు ఒక ఎత్తు అయితే ఓ పెద్దమ్మ కట్టే రాఖీ ఒక ఎత్తట. మరి ఆమె ఎవళ్ళు, ఆమె కట్టే రాఖీ ఎందుకు స్పెషల్లో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ప్రధాని మోడీ సార్ కుర్చీలో కూర్చుంటే రాఖీ కడుతున్న గీ పెద్దమ్మని చూస్తుర్రు కదా, గీమనే ఆ రాఖీ కట్టింది. పేరు కమర్ మోసిన్ షేక్, అహ్మదాబాద్ పట్నంలో ఉంటది. లెక్కకైతే వీళ్ళది పాకిస్తాన్ దేశంలో ఉన్న కరాచీ పట్నం, కానీ లగ్గమైనాక వచ్చి మన దేశంలో తావు టికాన పెట్టిర్రు. అయితే పెద్దమ్మ అప్పట్ల మన దేశానికి వచ్చిన కొత్తల మోడీ సారు RSS లో ఉన్నాడట. అగో అప్పుడు సారు పనితనం మెచ్చి ఓ తమ్ముని లెక్క భావించుకుందాట. అప్పటి సంధి ప్రతేడు స్వయంగా పెద్దమ్మనే రాఖీ తయారు చేస్తుంది, తెచ్చి సార్ చేతికి గడుతుంది. అట్లా ఇద్దరు నడుమ అక్క తమ్ముళ్ళ బంధం నడవబట్టి ఏం తక్కువ 30 ఏండ్లకు పైనే అవుతుందట. ఈసారేమో ఓం రాఖీ తెచ్చి సార్కు కట్టింది. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే జగిత్యాల జిల్లా కోరుట్ల పెద్దబడికించి బడా రాఖీని తయారు చేసిర్రు చెల్లెళ్ళు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదుల మీద మనం విజయం సాధించినాం కదా, అగొగ్గా విజయానికి గుర్తుగా 8 మంది చెల్లెళ్ళు ఓపికెమ్మటి తిప్పలబడి అవ్వల్లా రాఖీ తయారు చేసిర్రు. ఇక గీ స్పెషల్ రాఖీని మోడీ సార్కు పోస్టుల పంపి ఓ దిక్కు దేశభక్తిని, ఇంకో దిక్కు రాఖీ పండుగ గొప్పతనాన్ని సాటుకూర్రు. ఇక ఇదిట్లుంటే అటు అమృత్సర్ పట్నంలో ఏకంగా మోడీ సార్ బొమ్మకు రాఖీ గట్టే పేరంటం పెట్టిర్రు. ఆపరేషన్ సింధూర్ పెట్టి మోడీ సార్ పాకిస్తాన్ మెడలోంచి దేశాన్ని కాపాడిండు కాబట్టి దేశానికి ఇంతకంటే పెద్దన్న ఎవళ్ళుంటారని అమలక్కలు అక్కశేళ్ళళ్ళు పెద్ద పెట్టునొచ్చి సార్ బొమ్మకిట్లా రాఖీలు కట్టిర్రు. అటెంక మాట్లాడుకుంటా సార్కు డైరెక్ట్ పోయి కట్టలేము, కనీసం ఇట్లనన్నా మా తూర్తి తీరుతుంది సాలని సంబరపడ్డరు. మొత్తానికి ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మోడీ సార్కు శీతం మంది రాఖీలు కడుతుర్రు.